అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏదైతే నా పేరు ఏడిది కృష్ణ, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నాను. ఈరోజు ఏదైతే సామలకోట మండలం పెద్దబొమ్మదేవు గ్రామంలో ఒక ఎస్సీలపై దాడి చేయడం అది చాలా దారుణం. ఏదైతే అగ్ర వర్ణ కులాలు ఉన్నారో ఎస్సీల మీద దాడులు చేయటం ఇది మొదటిసారి కాదు. ఇలాగ ఎన్నోసార్లు ఎస్సీల మీద దాడులు చేయటం, దాని మీద ఖండించకపోవటం ఇలా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చాపల అజయ్ అనే వ్యక్తి 21 సంవత్సరాల బాబుకి, ఆ బాబు ఒక మైనరు అమ్మాయిని కాలేజీలో ప్రేమించాడు. ప్రేమించిన ఆ కాలేజీకి పెయింటింగ్ వేయడానికి వెళ్తుంటే ఈ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన మరుక్షణమే ఆ అమ్మాయి ఇతన్ని లవ్ చేస్తూ రోజు టార్చర్ పెడుతూ నాకు ఈ కుర్రోడే కావాలి, నీతో వచ్చేస్తాను అని చెప్పి ఈ కుర్రోడిని ఇబ్బంది పెడుతుంటే బాబు అది తాళలేక ఈ అమ్మాయిని మనం తర్వాత మన మైనర్ అయిన తర్వాత వివాహం చేసుకుందాము, ఇప్పుడు అప్పుడే మనకి ఇది కదా అని చెప్పి ఈ కుర్రోడు ఆ అమ్మాయిని వక్రిస్తే, నేను లేదంటే చనిపోతాను, నువ్వు వద్దంటే నేను చనిపోతాను ఆ అమ్మాయి అని బెదిరించి ఈ కుర్రోడిని చాలా ఇది చేసింది. ఈ కుర్రోడు ఆ అమ్మాయిని బాధ తట్టుకోలేక మన రాత్రి ఆ అమ్మాయిని తీసుకొచ్చి రాత్రి వాళ్ళ బంధువుల ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా పొద్దున మనస రోజు వాళ్ళ బంధువులకు తెలిసి నెదుగుతుంటే ఈ కుర్రోడు వాళ్ళ తల్లితోటి తీసుకుని ఆటోలో తీసుకుని ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దేబెట్టే అమ్మ అని చెప్పి ఆ కుర్రోడు వాళ్ళ అమ్మగారికి అప్పచెప్తే వాళ్ళ అమ్మగారు తీసుకుని ఆ కుర్రోడిని ఆ పాపని మైనర్ అన్న ఆ పాపని తీసుకుని అక్కడ వాళ్ళ బంధువులకు అప్పచెప్పింది. వాళ్ళ బంధువులు తీసుకున్న తర్వాత ఈ కుర్రోడు అదే రోజు తీర్చిగిన ఈ రోజుని ఏమేం జరిగిందంటే ఆ అమ్మాయి మరీ ఫోన్ చేసి నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు, మా తల్లిదండ్రులు నన్ను చంపేసేలాగా ఉన్నారు, ఏం చేయమంటావు నన్ను అని చెప్పి ఈ బాబు మీద ఒత్తిడి తెస్తే ఈ బాబు కాలేజీకి వెళ్ళి నెదిగితే కాలేజీకి రాలేదని చెప్పారంట. కాలేజీకి రాలేదని చెప్తే అదే ఆ బాబు కాలేజీకి రాలేదు, ఏదైతే ఈ అమ్మాయిని దారుణంగా హింసించి కొడుతున్నారని అన్నాడో ఆ కుర్రోడు ఆ బాధ తట్టుకోలేక ఆవేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. అదే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు ఆ గేటు తీసుకుని వెళ్ళిన మరుక్షణమే వాళ్ళ బంధువులు ఆ కుర్రోడిని శారీరకంగా మానసికంగా పట్టుకుని చాలా దారుణంగా ఒక స్తంభానికి వేసి ఒక ఎస్సీ దళితుండి అంత దారుణంగా కొట్టడం, ప్యాంటు కట్ట మొత్తం అంతా చేతుల మీద కాళ్ళ మీద కత్తి దాడి చేయడం, గుండెల మీద కట్ట మొత్తం అంతా ఊపిరి ఆడకుండా చేయడం, అదేవిధంగా గజం కూడా ఒక స్టెక్ పని చేయకుండా పళ్ళు కూడా ఇరిగిపోయి అంత ఇబ్బంది పడుతుంటే అటువంటి దళితుల్ని మేము కాకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలను పిలిపించి మీ కుర్రోడు తప్పు చేస్తున్నాడు అని చెప్పవలసిన నైతిక విలువ ఆ తల్లిదండ్రులకే ఉండొచ్చు. లేదంటే అక్కడ ఉన్న ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో అక్కడ పోలీసుకి కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద వ్యాక్సిన్ తీసుకునే చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా ఒక ఎస్సీ దళితుండి అంత దారుణంగా అగ్రవర్ణ కులాలు ఎస్సీలపై దాడులు చేయడం మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అనే విధంగా 10 మంది తెలిసేలాగా రోడ్డు మీద బైఠాయించి ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అంత దారుణంగా స్తంభానికి ఎట్టి కాళ్ళు చేతులు కట్టి కొట్టడం పనే వచ్చింది అని మీ ఎస్సీ మోర్చా తరపు నుంచి ఏడిది కృష్ణ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మీరు దాడి చేస్తే మేము ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎస్సీ మోర్చా తరపు నుంచి. అలాగే మేమందరూ కూడా చేయడం ఏదైతే మేము దాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ఈ రోజున మేము ఏదైతే సమర్థంగా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఎవరైనా సరే తప్పు చేస్తే ఆఖరికి నేనైనా సరే డిప్యూటీ సీఎం అయినా నేనైనా సరే దండించండి అని చెప్పి ఆ తప్పుకి శిక్ష నేను అనుభవిస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుగా ఆయనకి మేమందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ విషయం మీద దళితుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఈ కుర్రోడికి మెరుగైన వైద్యం అందించి చేస్తారని మీ అందరినీ కూడా మీడియా పరంగా సమూహంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.